జాబ్ కావాలనుకోండి, ఇంట్లో కూర్చుంటారు కదా, జాబ్కు తగ్గ కష్టం నువ్వు అర్హతని సంపాదించుకోవాలి. అంతే కదా, డిగ్రీ సంపాదించుకుంటారు. దాని మీద జాబ్ కావాలంటే ఏ డిగ్రీ కావాలో ఆ డిగ్రీ సంపాదించుకుంటాం, దాన్ని అర్హత సంపాదించుకోవడం మనం. అందుకని మనం ఏం చేయాలి అంటే మనం చేసిన కర్మలు ఎలా ఉండాలంటే సత్కర్మలు. మళ్ళీ నేను చేస్తున్నానన్న భావన ఉంటే ఆ కర్మ నీకు అందుతుంది. నేను చేస్తున్నానన్న భావన మనకి లేకుండా నా ద్వారా చేయించబడతాడు, నేనెవరికి చేసేవాడిని, ఇంత మార్పు రాలి అని అనుకోని మనం నిజంగా చేస్తే ఏదో మేడం చెప్పిన మీరు అనుకుంటే సరిపోదు. నిజంగా మీ లోపల ఆ భావం ఉంటే ఆ కర్మ ఎలా ఉన్నా కూడా నీకు అంటదు. అందుకని అలాంటి భావంతో మనం చేసినప్పుడు మనకు ఫలితం డబుల్ త్రిబుల్ వస్తుంది. అందుకని ఆ కర్మ నీకు అంటకూడదు అంటే ఇప్పుడు యోగులు ఏం చేస్తారు, ఒకటి కొట్టినా కూడా వాళ్ళ కర్మ అంటారు. ఎందుకంటే వాళ్ళందరిలో దైవత్వాన్ని చూసి వాళ్ళలో ఏమైనా దుర్గుణాలు ఉంటే పోగొట్టడానికి వాళ్ళు తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏ కర్మ అంటారు. అందుకని భగవంతుడు అర్జున వీళ్ళందరినీ చంపేయాలి. అక్కడ ఏం చెప్తున్నాడు, అర్థం సాక్షాత్తు కృష్ణుడు వచ్చి చెప్తున్నాడు, నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చావాల్సిందే, వాళ్ళు అధర్మంలో ఉన్నారు కాబట్టి. అందుకని ఎట్లాగో నేను వాళ్ళని చంపేసినాను, నువ్వు నిమిత్త మాత్రమే, నీకేం అర్థం లేదు అంటే ఇక్కడ మనం కూడా ఏం చేసినా కూడా నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నాను ఇవన్నీ మనం చెప్పుకోకూడదు. అంటే ఇక్కడ ఏంటంటే మన యొక్క సత్కర్మలు ఆత్మకర్మలు చేస్తుంటే మనం మోక్షానికి దగ్గరవుతుంది. ఆత్మకర్మలు అంటే ఏంటి, ఇప్పుడు ఆత్మకి సంబంధించిన క్లాస్ నడుస్తుంది కదా, ఇక్కడ ఇదంతా క్లీన్ చేయాలి, అది ఆత్మకర్మ. అంటే ఆత్మ క్లాసు జరగడం కోసం మనం ఇక్కడ ఏమేమి కార్యం చేయాలో అందులో మనం పాల్గొంటే ఇవి ఆత్మకర్మలు. ఈ సేవ మనకు దొరికినందుకు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ సేవ మన పాపాన్ని కలిగిస్తుంది. అందుకని మనం ఇలాంటి కర్మలు, మనకు 3 కర్మలు ఉంటాయి, పాపకర్మ, పుణ్యకర్మ, ఇంకోటి సత్కర్మ, నిష్కామ కర్మ, లేకుంటే ఆత్మకర్మలు. అంటే ఆత్మజ్ఞానం జరుగుతుంది. మనం అందరం చూస్తే మనకు ప్రసాదం చేస్తాం, వాళ్ళు కొందరు క్లాస్ అని చెప్పి సేవ చేయడం చేయదు, అది కూడా ఆత్మసేవ. నేను చేస్తున్నా, నేను చేసే బాగేదని వాళ్ళు కూడా అనుకుంటే మళ్ళీ వాళ్ళు చేసిన కర్మ ఫెయిల్ అవుతుంది. అందుకని ఈ సేవ మనకు దొరికినందుకు భాగ్యంగా భావిస్తున్నామని ఆలోచించి చక్కగా ఆ భోజనం వండేటప్పుడు ఈ మాస్టర్లు అందరూ ధ్యానంలోకి రావాలి, మాస్టర్లు అందరూ శాఖలుగా మారాలని మంచి భావనతో వాళ్ళు వండేస్తే చక్కటి ఫలితం. అంటే మన కోసం ఆశించకుండా లోక కళ్యాణం కోసం మనం చేస్తున్న సేవలో ఫలితం ఉండదు. ఇక్కడ మనం బయలు ఇవ్వచ్చు, ఈ రూమ్ నొక్కచ్చు, ఇక్కడ చాపలేయచ్చు, చైర్లు వేయచ్చు. ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి, ఈ చైర్లన్నీ మనం జమ వేయచ్చు. ఇవన్నీ మంచి కర్మ, అంటే ఆత్మకర్మ. అంటే మనం ఇక్కడ సేవ చేసుకోవడం, ఈ సేవ అన్నిటికంటే గొప్పది. సేవ చేయాలి కానీ మీరందరూ వెళ్ళిపోయి నేను చేసిన అని మనం అనకూడదు. వాళ్ళందరూ వెళ్ళిపోతేనే ఆ అవకాశం నీకు దొరికింది, ఇలా భావించాలి. మంచి చూస్తున్నారు, మంచి పోయింది
జీవితాన్ని మనం ఎట్లా అనుకుంటే అట్లా మలుచుకోవచ్చండి. అంటే మన జీవితం మన చేతుల్లో ఉంది, భగవంతుడి చేతుల్లో. ఎందుకంటే భగవంతుడు మనకి విశేషణ జ్ఞానం పెట్టేసిండు, ప్రాణం పోసిండు, అన్నీ చేసిండు. చాలా ఏ కర్మ చేస్తావో నీకు ఆ జీవితం దొరుకుతుంది అని మనం మొత్తం పెట్టేసి మళ్ళీ దేవుడా 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 అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? అర్థమైందా? ప్రతి ఒక్కరికి ప్రాణంతో సమానంగా అన్నీ చేసిండు. భగవంతుని అడిగేది ఏది లేదు. భగవంతుడు మనకు కుటుంబంలోనే అన్నీ పెట్టేసి నువ్వు ఏ కర్మ చేస్తావు బిడ్డ, ఆ కర్మ నీకు కాలం నిర్ణయిస్తుంది, అది నీ జీవితంలోకి వస్తుంది. అందుకని పాపకర్మ, పుణ్యకర్మ, సత్కర్మ. సత్కర్మ చేస్తుంటే మోక్షాన్ని చేయగలం. సరే, పాపకర్మ ఏం చేస్తుంది? రోగము, నరకము. పుణ్యకర్మ ఎంత డేంజర్ అంటే పాపం కర్మ కంటే డేంజర్. ఎలా తెలుసుకుందామా? పుణ్యకర్మ చేసిన మేడం మనకి భోగం వస్తుంది. భోగం అంటే ఏంటి? సుఖం, మంచి భర్త, మంచి కుటుంబం, మంచి ఆస్తి, లగ్జరీ భర్త వస్తుంది. అప్పుడు ఏమైతే మళ్ళీ మనకి రెండు భోగం వస్తాయి, అహంకారం వస్తుంది. సరే, 99% వస్తుంది, 1% రాదు. ఆలోచిస్తారు కొందరు. అంటే పుణ్యం వల్ల ఏమైందంటే భోగం వచ్చినప్పుడు నాకేం తక్కువ, నేను అందంగా ఉన్నాను, అన్నీ ఉన్నాయి, అందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉంది, నాకేం తక్కువ అని అహంలో కొట్టుకోరు. మళ్ళీ ఏంటి? ఈ పాపంపై ఆ పుణ్యం చేసిన భోగం అనుభవించడానికి జన్మ చేసిన మనము మళ్ళీ పాపం చేస్తుంది, మళ్ళీ పాపాన్ని అంటగట్టుకుంటుంది. చూడండి, అసలు పుణ్యము అనేది ఎంత మనకి మళ్ళీ పాపం పైన నడిపిస్తుంది.
సారీ పాపము అన్నం ద్వారా పోయే కర్మలు కొన్ని ఉంటాయి. అందుకని ఈ అసలైన హింస అనేది మహాపాపము. కాబట్టి ఈ పాపం పోవాలంటే మనిషికి పరమాత్మ యొక్క జ్ఞానం, ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ కర్మలన్నీ దగ్ధమవుతుంది. మరి పుణ్యం అనేది భోగం రాగానే మన అహంకారం వెళ్ళి మళ్ళీ పాపాల వైపు వెళ్తాం. అందుకని అన్నమయ్య ఆత్మకర్మలు ఏమంటుంది, ఆత్మ స్థితిలో ఆత్మని తెలుసుకొని నువ్వు పూర్తిగా ఆత్మ మాటలు మాట్లాడాలి. ఆత్మస్థితిలో ఉండి ఆత్మకర్మలు చేసినప్పుడు నిస్వార్థంగా, అంటే నేను చేస్తున్నానన్న భావన తీసేయాలి. అమ్మాయి పేరు భావన, ఎంత బాగుంది పేరు అంటే చూడండి, ఆ భావం అంత గొప్పలేదు. నువ్వు కూడా తెలుసుకో. భావన అనే పేరు పెట్టుకున్న అమ్మాయి భావం తెలుసుకొని ఎదిగితే ఈ ఊరంతా పాడుకోవాలి. వాళ్ళ ద్వారా మన ఇక్కడ చిన్న మనం ఏం చేయాలంటే మన భావం మార్చుకోవాలి. మన భావం ఎంత పాజిటివ్గా ఉంటుందో మనం అంతంతా ఎదుగుతాము, అందులో సహనం పెరుగుతూ ఉంటుంది. అందుకని నేను క్లాసు చెప్పగానే ముందు ఫస్ట్ 5 నిమిషాలు ధ్యానం చేస్తాను. 5 నిమిషాలు ధ్యానం చేసి గురుదేవునికి పరమాత్మకి నమస్కారం చేసి వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో అలాంటి క్లాసు ఇక్కడ ప్రసాదించు పరమాత్మ గురుదేవ అని చెప్పి మేము ధ్యానంలో కూర్చున్నాం. ఎందుకంటే చెప్పేది మేము కాదండి, ఇక్కడ చెప్పడానికి నిలబడ్డ నిమిత్త మాతృలను మా ద్వారా చెప్పించబడుతుంది. కాబట్టి చెప్పించేది గురువులు, దేవుళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ మేము నమస్కారం చేసుకొని, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మానసిక స్థితిలో ఉంటారు అందరు. వాళ్ళకి వాళ్ళ మనసు మారి వాళ్ళు మార్పు రావాలి అంటే ఎటువంటి క్లాస్ రావాలో అలాంటి క్లాస్ వాళ్ళకి అందేలాగా నన్ను ముందుకు తీసుకెళ్ళని మేము ఫస్ట్ వాళ్ళని వేడుకుంటాం. ప్రతి మరి ఎందుకంటే మా ఇల్లు పెట్టి మా పనులన్నీ వదిలిపెట్టి ఎంత దూరం అండి ఆదిలాబాద్ అంటే ఎంత దూరం వచ్చినందుకు మా లోపల ఎంత తపన ఉంటే వస్తాం. అందుకనే ప్రతి క్లాసు నేను తపనతో చేస్తాను. కాబట్టి చాలా అద్భుతంగా ఆ పరమాత్మ మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అంటే మన తపన తపస్సుగా మారాలి మన లోపల. అందుకని 4వ అధ్యాయము జ్ఞానయోగము, భగవద్గీతలో 4వ అధ్యాయం పేరు జ్ఞానయోగం. అంటే ఆ అధ్యాయం మొత్తం మనకి ఏం చెప్తుందంటే గ్రంథాన్ని చదివితే మన లోపల జ్ఞానం అనే జ్యోతి
ధ్యానంలో కూర్చుంటే ఆల్రెడీ అమ్మ వెళ్ళిపోయింది కాబట్టి పత్రికి సాయిబాబా ఇద్దరు మమ్మల్ని కనిపిస్తున్నారు ధ్యానంలో. కనిపించి పత్రికి ఏమో పెళ్ళను తినిపిస్తున్నాడు ఆ బాబుకి. సాయిబాబా ఆయన కోరి అంటే చూడండి, ఆల్రెడీ గురువు తెలుసు ఈయన బతకాడు, మా వాడికి ఏమో తెలిసి తెలుసా ఆయనకి. నా ఆస్తి మొత్తం తీసుకో గురుదేవ అన్నాడు. ఆస్తి వాళ్ళు ఏం తీసుకుంటారు? నా ఆస్తి మొత్తం తీసుకో నా కొడుకుని బతికి. అలా చేశారు గురువులు. ఆస్తి కాదు, వాడి ప్రాణానికి ఎవరు అడ్డు ఎవరు సాక్ష్యం ఉండరు. వాడికి ఎంతవరకు వచ్చిందో అంతవరకే. ధ్యానం చేస్తే మృత్యువును కూడా జయించవచ్చు.
భవిష్యత్తు నిజం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వర్తమానంలో ఎలా జీవిస్తామో అదే మన భవిష్యత్తు లేదండి. ఇప్పుడు మనం మంచిగా జీవిస్తున్నాం అనుకో, నెక్స్ట్ భవిష్యత్తు బాగుండదా? ఇక్కడ మనం భవిష్యత్తులో చెడ్డగా జీవిస్తే భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. నువ్వు నిజం తీసుకున్నంత మాత్రాన ఉండదు. నువ్వు చేసిన కర్మలే నీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. అందుకనే మనస వాచ కర్మణ, మన కర్మలు త్రికరణ శుద్ధి అన్నారు. మన 3 కర్మలు ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. అంటే పాజిటివ్గా ఉండాలి, మంచిగా ఉండాలి, అందరి సుఖం అందరి శ్రేయస్సు కోరుకొని అలాంటి కర్మలు చేయడానికి మన మనసు రాదు. మనసు మైనగా ఉన్నప్పుడు రాదు. మంచి కర్మ చేయడానికి మనసు రాదంటే మన జీవితం మళ్ళీ పునర్మరణ పునరవి మళ్ళీ పుడుతుంటా మళ్ళీ చేస్తుంటాం. ఎప్పటి వరకు? ఆత్మజ్ఞానం పొందేంత వరకు ఈ జన్మలో తీసుకోకపోయినా నువ్వు తీసుకునేంత వరకు రావాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు పాటల రూపంలో నేర్చుకుంటావా, మాటల రూపంలో నేర్చుకుంటావా, కీర్తన రూపంలో నేర్చుకుంటావా, ఎట్లన్నా నేర్చుకో. మొత్తానికి అన్నమయ్య మనం పాటల రూపంలో ఆత్మజ్ఞానం నేర్చుకో. బ్రహ్మ ఒకటే అన్నాడు, పరబ్రహ్మము ఒకటే అన్నాడు, 10 మంది లేదంటారు. అందుకనే బ్రహ్మము ఒకటే, పరబ్రహ్మము ఒకటే. బ్రాహ్మణుని ఎలా చూస్తావో చండాలుని కూడా అలాగే చూడు అన్నాడు. అంటే వాడిలో ఉంది దైవత్వమే, వీరిలో ఉంది దైవత్వమే. వాడు వీరు ఒకటే కాబట్టి. అందుకని ఆత్మస్థితి అయినది అలా ఉంది, ఈయన ఆత్మస్థితి ఇలా ఉంది కాబట్టి. అందుకని విద్యా వినయ సంపన్న ఈ శ్లోకంలో మనకి భగవానుడు ఏం చెప్తుందంటే, విద్య కలిగిన బ్రాహ్మణుడైనా సరే ఏ విద్య లేని కుక్క మాంసము ఏ మాంసం తిన్నా వాడిని కూడా నువ్వు సమానంగా చూడు అన్నాడు. కానీ అసహించుకోమని చెప్పదు. నేను చాలని మారినా నువ్వు మారలేదు చీ అన్నాడు. అది వాడి కర్మ, తింటాడా వాడి కర్మ, వాడు పాపం అంటే పట్టుకుంటాడు అంతే తప్ప చీలు నాన్ వెజ్ ఉంటాడు అంటే ప్రసాదం మనకి సాధనకి అడ్డం కాబట్టి నాన్ వెజ్ అందిన వాళ్ళతోని మనం వారి చేత వంట తింటే సాధన కుదరదు కాబట్టి మనం వాటిని వివరించి చెప్పాలి. కాకపోతే వారిని ఆశ్రయించుకోకూడదు. మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. సాధనకి అంటే మనం భోజనము గుణంగా మారుతుంది కాబట్టి మనం తిన్న ఆహారము చాలా పవిత్రంగా వండాలి. అందుకే వంటని ఒకప్పటి కాలంలో మడిలో చేసేవారు. ఎందుకంటే వంట తినే వంట ఏ భావాలతో ఉంటే మనకు అవే భావాలు అవే గుణాలు వస్తాయి. కాబట్టి మన వంట చాలా ప్రధానంగా ఉండాలని మన పెద్దవాళ్ళు, అంటే పెద్దవాళ్ళంటే ఒళ్ళు, మునులు, ఋషులు, గోవులు, పెద్దవాళ్ళని మన ఇంట్లో పెద్దలు కాదు. అంటే జ్ఞానంలో పెద్దవాళ్ళు, జ్ఞానంలో పండిన పెద్దవాళ్ళు, మునులు, ఋషులు ఏం చెప్పిందంటే భోజనం చాలా చాలా ప్రధానం. అందుకని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారు ఇల్లు తిరిగినా కూడా ప్రతి ఇంట్లో వంట చేసి పెట్టిండు. ప్రతి ఇంట్లో వంట చేసి ప్రతి ఒక్కరికి ఇంటింత ప్రసాదంగా ఇచ్చేవాడు. ఆ ప్రసాదంలో తన శక్తిని దారిపోసేవాడు. అందుకని మనం కూడా మనం ధ్యానం చేస్తూ శాకాహారిగా మారి మన చేతులతో చేసిన వంటని అందరూ మారాలన్న భావంతో వంట చేసి వారికి ప్రసాదం పట్టించి పెట్టాలి. అది నిజమైన వారికి కృతజ్ఞత చెప్పాలి. కానీ నేనే చేసిన నాలా మంచి ఎవరు చేయరు ఇలా అనుకుంటే మరి ఏమైనా మనకు తెలుసు. మీకు అన్ని తెలుసండి. కొంచెం లోపలికి వెళ్ళిపోయినా మెల్లమెల్ల బయటకు తీసుకోవడానికి ఇలా నిజంగా ప్రతి ఒక్కరిలో ఆత్మజ్ఞానం ఉంటుంది. ఎవరు తక్కువ ఎక్కువ అనేది లేదు, అందరూ సమానం.